హాయ్ ఇయర్స్ ఈరోజు మనము అధ్యాపన శాస్త్రం బిఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 2 ఒకటి అయిపోయిందండి. 2లోకి వచ్చాము. సెకండ్ బుక్ ఇది. తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి ఇది. సో దీంట్లో ఫస్ట్ విషయ సూచిక మొదటి అధ్యాయం గణిత విద్యా ప్రణాళిక గురించి చెప్పుకుంటున్నాము. రెండవది గణిత భాషా సౌందర్య భావన, మూడవది మదింపు మూల్యాంకనము, 4 అందరికీ గణితము, 5 వచ్చేసి గణితోపాధ్యాయుని వృత్తిపరమైన అభివృద్ధి అండి. నెక్స్ట్ ఇక ఫస్ట్ అధ్యాయంకి వెళ్ళిపోదాం. గణిత విద్యా ప్రణాళిక. ఇందులో చూడండి, పరిచయం. తరగతిలో ఉపాధ్యాయులు విద్యార్థులకు సమర్థవంతమైన బోధన, అర్థవంతమైన బోధన అభ్యసన అందించాలన్నా మొదటగా 3 ప్రధానమైన సమస్యలకు సమాధానం తెలిసి ఉండాలి. ఏమి బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎలా బోధించాలి. అయితే ఏమి బోధించాలి అన్నది ఎందుకు బోధించాలన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకు బోధించాలన్న దానికి సమాధానమే గణిత శాస్త్ర బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు. వీటిని గురించి మనం మొదటి సెమిస్టర్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏమి బోధించాలి అనేది ప్రశ్నకు సమాధానమే గణిత విద్యా ప్రణాళిక. కాబట్టి ఎందుకు బోధించాలి అన్నది సమాధానము బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఏమి బోధించాలి అన్న ప్రశ్నకు గణిత విద్యా ప్రణాళిక గురించి తెలుసుకోబోతున్నామండి. దాని అర్థము, లక్ష్యాలు ఏంటి. కరికులం అన్న పదం కరిరే అన్న లాటిన్ భాష నుంచి వచ్చింది. దీని అర్థం కోర్స్ టు రన్. దీన్నే బట్టి విద్యా లక్ష్యాలను సాధించడానికి పాఠశాల ఉపాధ్యాయుడు నిర్వహించే అన్ని వ్యాసక్తులను కలిపి విద్యా ప్రణాళిక అంటారు. విద్యా ప్రణాళికలో ఒక భాగమే గణిత విద్యా ప్రణాళిక. మరి పలు విద్యావేత్తలు ఏ విధంగా నిర్వచించారు ఈ గణిత విద్యా ప్రణాళిక గురించి చూసుకుంటే, విద్యార్థుల పురోభివృద్ధికి పాఠశాల కల్పించిన వ్యాసక్తులన్నీ కలిసి విద్యా ప్రణాళిక అవుతుంది. పురోభివృద్ధికి కాబట్టి ఏం చెప్పింది ఎవరు? ఆల్బర్టీ. ఒక శిల్పి అంటే ఉపాధ్యాయుడు తన కళాక్షేత్రంలో అంటే పాఠశాలలో తన ఆశయాలకు అనుగుణంగా లక్ష్యాలు, తన వద్దనున్న సామాగ్రిని అంటే విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే సాధనమే విద్యా ప్రణాళిక అన్నది కన్నింగ్హామ్ చక్కగా చెప్పారండి. నెక్స్ట్ ఇక 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక నిర్దేశాకృతి ప్రకారం బాగా ఆలోచించి విద్యార్థులకు అందించే అభ్యసన అనుభవాల సముదాయమే విద్యా ప్రణాళిక. ఒక పాఠశాల విద్యా ప్రణాళిక రాజ్యాంగ చట్టం మాదిరిగా ఆ దేశ ప్రధాన సమస్యలను, ఆలోచనలను ప్రతిబింబచేస్తుంది. తర్వాత పాఠశాల ఆవరణలోని తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆట స్థలంలో ఉపాధ్యాయులతో, ఇతర విద్యార్థులతో ఏర్పడే అనేక రకాలైన సత్సంబంధాలు, అనుభవాల మొత్తమే విద్యా ప్రణాళిక అవుతుందని చెప్పి శామ్యూల్ బి గారు చెప్పారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలండి డెఫినేషన్లు ఎవరెవరు ఏం చెప్పారనేది. పై నిర్వచనాల నుండి విద్యా ప్రణాళిక అంటే కేవలం పాఠశాలలోనో తరగతి గదిలోనో బోధించే విద్యా సంబంధమైన విషయాలు మాత్రమే కాదు. గ్రంథాలయం, ఆట స్థలం, ప్రయోగశాల మొదలైన బహువిధాలైన వ్యాసక్తుల ద్వారా విద్యార్థుల మధ్య, ఉపాధ్యాయుల మధ్య ఏర్పడే అనేక సంబంధాల ద్వారా పొందే అభ్యసన అనుభవాలు అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సమ్మేళనమే ఒక విద్యా ప్రణాళిక అవుతుందని చెప్తాం అన్నమాట. సో ఈ విధంగా తరగతి గది లోపల, తరగతి గది బయట కల్పించబడిన అనుభవాలన్నింటినీ కలిపి విద్యా ప్రణాళిక అంటారు. లక్ష్యాలు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. సమగ్రమైన విద్యా ప్రణాళిక నిర్మాణానికి తగిన లక్ష్యాలను గురించి జాతీయ విద్యా విషయక సంఘం 1964-66 అనగానే ఏం గుర్తు రావాలి? కొఠారి కమిషన్. ప్రజల జీవన విధానాలు ఏమని సిఫార్సు చేసింది? ప్రజల జీవన విధానం, ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా కరికులం రూపొందాలి. కరికులం హేతువాద దృక్పథాన్ని పెంపొందించాలి. విద్యార్థుల శీలాన్ని, మానవతా విలువలను పెంపొందించేదిగా ఉండాలి. విద్యార్థుల అన్వేషణ, ఆలోచన, సృజనాత్మకతను పెంపొందించేదిగా ఉండాలి. క్రమశిక్షణ విలువలను పెంపొందించేదిగా ఉండాలి. అభ్యసనం, పని అనుభవం అనే సూత్రాలను దృష్టిలో ఉంచుకొని కరికులం రూపొందించాలి. విద్యార్థుల ఆసక్తిని, అభిరుచిని పెంపొందిస్తూ విద్యార్థులు తమకు తాము అభ్యసించే విధంగా కరికులం రూపొందించాలి. కళాత్మక అనుభవం పొందడానికి, వ్యక్తీకరణకు అవకాశం ఇచ్చే విధంగా కరికులం రూపొందాలి. ప్రయోగాత్మకంగా శాస్త్రానికి, అనుభవానికి సమతుల్యతనిచ్చే విధంగా కరికులం నిర్మించాలి. గణిత విద్యా ప్రణాళిక గణిత ఆశయాలు, లక్ష్యాలు సాధింపబడే విధంగా ఉండాలి అని చెప్పి కొఠారి కమిషన్ సూచనలు చేస్తుందండి. విద్యా ప్రణాళిక నిర్మాణానికి జాతీయ విద్యా విషయక సంఘం 1964
1966 జాతీయ విద్యాభిషేక సంఘం కూడా 1964-66 అండి. అది కూడా ఈ విధంగా సిఫారసులు చేసిందండి. 10 సిఫారసులు చేసింది. నెక్స్ట్ 1.2 విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.